సారాంశము సువర్చల మాతాజీ ఏంటి మాతాజీ? మాత్ర ఆధ్యాత్మకీం విద్యాం శమనీం సర్వకర్మణాం వితరిష్యే యయా చాసౌ భయం చాతితరిష్యతి. 41వ శ్లోకం. మైత్రేయ ఉవాచ ఏవం సముదితస్తేన కపిలేన ప్రజాపతిః దక్షిణీకృత్య తం ప్రీతో వనమేవాజగామః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. समावेत भक्त वृंद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. సో ఈరోజు మనకు సంసారపు అంధకూపం నుండి బయటపడే మార్గం లేదా విడిపడే మార్గం. చాలా అద్భుతమైనది ఇది. సంసారపు అంధకూపం అంటే దాన్ని ఎందుకు అంధకూపంతో పోలుస్తున్నారు చూడండి. సంసారం అంటేనే ఈ భౌతికమైనటువంటి ప్రపంచము. ఓకే, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని సంసారం అని పోల్చారు. ఓకే, సో అది చాలా ఆధ్యాత్మిక ప్రపంచం మనని బంధ విముక్తులను చేస్తుంది. నిత్య నూతనంగా ఉంటది, నిత్య ఆనందంగా ఉంటుంది. ఎటువంటి క్లేశాలు ఉండవు, ఎటువంటి తాపములు ఉండవు, ఎటువంటి దుఃఖాలు ఉండవు, ఎందుకంటే అక్కడ ఓన్లీ భగవంతుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాడు. భగవంతుడి కొరకు బై డిఫాల్ట్ మనము సేవ చేస్తూ ఉంటాం. ఎలాగైతే సపోజ్ ఎగ్జాంపుల్ నేవీ వాళ్ళు ఉన్నారు, డ్యూటీకి షిప్ లో వెళ్ళిపోయాడు ఆయన. సో అక్కడ అందులో ఆయన ఏమంటారు, ఆ షిప్ నడిపిస్తున్న ఆయన అనుకోండి, ఇంకా ఆయనకి ఏవే ఆలోచనలు ఉండవు. ఆ షిప్ ని చక్కగా తీసుకొని రావాలా. ట్రైన్ నడిపిస్తున్నాడు, ఆయన ట్రైన్ నడిపిస్తూ హాయిగా ఇట్లా ఫోన్లు మాట్లాడుకుంటా ఉంటే నడవదు. తర్వాత పైలట్ ఉన్నాడు, సో ఆయన కంప్లీట్ డెడికేటెడ్ గా, ఎందుకంటే తన మీద అంతమంది డిపెండ్ అయి ఉంటారు. ఆయన ఏ కొంచెం అశ్రద్ధ అయినా సేమ్ అవుతుంది తెలియదు. ఆ విధంగా వాళ్ళు బాధ్యతాయుతంగా దాన్ని నడిపిస్తూ ఉంటారు. సో మరి మనం కూడా ఎందుకు డెస్టినేషన్ సైడ్, మనం కూడా జన్మ తీసుకున్నామంటే మనకు ఒక డెస్టినేషన్ ఉంది, ఎక్కడికి వెళ్ళాలనేది. వితౌట్ డెస్టినేషన్ మనం వెళ్ళినామంటే, అంటే మనం డెస్టినేషన్ ఆలోచించకున్నా కూడా మన యొక్క కర్మల వల్ల, మనస వాచ కర్మల వల్ల ఆ డెస్టినేషన్ డిజైన్ అయిపోతుంది. అంటే ఒకటి ఫామ్ అయిపోతుంది, అక్కడికి వెళ్తాం. అదేలా ప్రభుజీ అంటే మనకు భగవద్గీతలో 8.6 ఏంటి 8.6 ఏం చెప్తుంది? కృష్ణుడు నా గోలు, భగవంతుడు నా గోలు, కృష్ణ ఆర్ విష్ణువు నా గోలు. సో విష్ణు ధామము లేకుంటే గోలోక బృందావనం నా డెస్టినేషన్ అనుకొని రోజు ఆ భగవంతుని స్మరిస్తా ఉన్నాం, భగవంతుని నామం చేస్తున్నాం, భగవంతుని సేవ చేస్తున్నాం. యత్ కరోసి యజ్జుహ యదస్నాసి యజ్జుహసి, ఏది చేసినా, ఏది భుజించినా, ఏది తపస్సు చేసినా, ఏ యజ్ఞం చేసినా ప్రతిది కూడా కృష్ణ సెంటర్డ్. అంటే మనం శరీరం వదిలేసేప్పుడు తప్పకుండా మనకు భగవంతుడి గుర్తు రావచ్చు అనే దీంతో ఇది చేస్తాను. భగవంతుడి గుర్తు వస్తే భగవంతుడు ఏమంటున్నాడు మనకు, దానికంటే ముందు శ్లోకంలో
అంత్యకాలే చ మామేవ స్మరణముక్త్వా కళేవరం యః ప్రియాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంత్యకాలంలో కూడా అంటే మొత్తం లైఫ్ అంతా స్మరించి అంత్యకాలంలో కూడా నన్నే స్మరించుచు దేహమును విడిచేవాడు తత్క్షణమేనా దివ్య భావను పొందుచున్నాడు. దీంట్లో ఎటువంటి సందేహం. సో ఇక్కడ ఏమంటున్నాడు? దేహంను త్యజించినప్పుడు నువ్వు ఏ భావాన్ని భగవంతుడు ఖచ్చితంగా అంటే చెప్తున్నాడు అన్నట్టు. మీరు ఏ భావంతో శరీరం వదిలేస్తే ఆ భావంకి సంబంధించినటువంటి జన్మ తీసుకుంటారు. సో మరి మన డెస్టినేషన్ ఇక్కడేమో 8.5లో క్లియర్ ఉంది. సో నన్ను స్మరిస్తే నా లోకానికొస్తారు. ఇక్కడ ఎవరిని స్మరిస్తే ఎటువంటి కోరికతో మీరు శరీరం వదిలేస్తే దాన్ని పొందుతారు అని జెప్పేసి భగవంతుడు మనకు క్లియర్‌గా చెప్తున్నారు. అంటే డెస్టినేషన్ మరి మనకు వితౌట్ ఎనీ డెస్టినేషన్ అంటే ఆటోమేటిక్‌గా మన కర్మల ద్వారా ఒక డెస్టినేషన్ అంటే నాకిది కావాలి అనేది ఫార్మ్ అయితుంది. దాన్ని కోరుకొని మళ్ళీ జన్మ తీసుకుంటాం. మనం వద్దన్నా గూడా అది ఆటోమేటిక్‌గా వస్తదంట. అదే గుర్తొస్తుంది మనకు. అర్థమైందా? కొన్నిసార్లు చూడండి మనం గూడా యూట్యూబ్‌లో లెక్చర్ వింటా ఉంటాం. లేకపోతే మొబైల్‌లో లెక్చర్ ఏదైనా వింటా ఉంటాం. మనం లెక్చర్‌ని కోరుకుంటాము. కానీ అది డిఫాల్ట్ ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఒస్తది. ఎంత? ఒక 4, 5 సెకండ్ల కొరకు. అది మనం కోరుకోము. కానీ అదొస్తది. దాన్ని మనం ఏం జేస్తాము? వినదలుచుకోము కాబట్టి స్కిప్ కొడతాం. అవునా గదా! స్కిప్ కొడితే అది పోతుంది. కొంతమంది ఏందో చూస్తారని జెప్పేసి దానివల్ల అడ్వర్టైజ్‌మెంట్ వాడికి లాభం. అంటే చూడండి ఆ అడ్వర్టైజ్‌మెంట్ ఎందుకొస్తుంది? మనం కోరుకోకున్నా వస్తుంది. అదే విధంగా మనం గూడా మన జీవితం అంతా గూడా కోరుకొని పని చేస్తే కోరుకున్నది గుర్తొచ్చే ఛాన్స్ ఉంటది. ఏమి కోరుకోకుండా కేవలం పని జేస్తా ఉన్నాం. ఆ పని దేని కొరకు? సంసారంలో భోగాలను అనుభవించాలి అనడానికి ఒక పని జేస్తే అది ఈ మనని అంధకూపంలో మనం ఇప్పుడు ఈ లైఫ్‌లో గూడా చూస్తా ఉన్నాం. అంధకూపము మీన్స్ పగలు, రాత్రి ఇక్కడుంటాయి. రాత్రి అంటే చీకటి, రాత్రి అంటే మనకు దుర్భరం అంటే, అంటే అంధకారంతో కూడుకున్నటువంటి జీవితం అన్నట్టు. కొన్నిసార్లు మంచి, కొన్నిసార్లు చెడు. లైక్ ఎట్లయితే శీత, ఉష్ణ కాలాలు, తర్వాత మనకు వర్షాకాలం ఎలా వస్తుందో, మన జీవితంలో గూడా అలాంటి మంచి రోజులు, చెడు రోజులు, మంచి రోజులు, చెడు రోజులు అలా వస్తూ పోతా ఉంటాయి. ఎందుకు? ఇది భౌతిక ప్రపంచం గాబట్టి. ఈ సంసారంలో మళ్ళీ అలా పడిపోయామనుకోండి, ఈ అంధకారమైనటువంటి బంధకూపంలో దయచేసి పడకండి అని మనకు దాని గురించే పడకుండా ఉండడానికి కొరకే భగవంతుడు మనకు చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశం. మన భగవంతుడు 4 వర్ణాలు, 4 ఆశ్రమాలను స్పెషల్‌గా మన జీవితానికి వర్ణం అయితే సరే మనం ఏదో వర్ణంలో జన్మించాము. దాన్ని అందరికంటే ఆర్డర్ ఈ 4 వర్ణాల్లో ఉత్తమమైనటువంటి వర్ణము బ్రాహ్మణ. క్యాస్ట్ కాదు. బ్రాహ్మణ అంటే భగవంతుని నిత్య నిరంతరము కొలుస్తూ ఇతరులకు గూడా ఎలా కొలవాలో, భగవంతుని ఎలా సేవించాలో చెప్పే వర్గాన్ని బ్రాహ్మణ అంటారు. అర్థమైందా? సో, కానీ మనము ఈ 4 ఆశ్రమాల జీవితంలో బ్రహ్మచర్య, తర్వాత గృహస్థ, నెక్స్ట్ మనని మనం మన డెస్టినేషన్ కొరకు మనము ప్లాన్ జేయాలా. డెస్టినేషన్‌కు మనం రీచ్ కావడానికి కొరకు గృహస్థ, దాని తర్వాత గృహస్థలో భగవంతుని సెంటర్ పాయింట్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పెట్టుకొని జీవిస్తే ఇట్ ఈస్ నా సో, గృహస్థ ఆశ్రమం అయితది. శ్రమ, ఆశ్రమం. శ్రమ ఒకవేళ మనం మన భోగాల గురించి శ్రమిస్తే అది శ్రమ ఏవహి కేవలం అది వృధా అయిపోతుంది. సో, మనం ఒకవేళ ఈ శ్రమని భగవంతుడి కొరకు ఉపయోగించినట్టయితే అది ఆశ్రమ అవుతుంది. అంటే ఆ శ్రమ పరిశ్రమ వృధా కాకుండా అది సద్వినియోగపరుచుకున్న వాళ్ళం అవుతాం. అంటే మన శరీరంలో కణకణం పని చేస్తా ఉంటుంది. అది భగవంతుడి గురించి తప్పించాల. భగవంతుని హౌ బెటర్ నేను భగవంతుని సేవించాలి అనేది మన లోపల చైతన్యం కలిగిందనుకోండి. అటువంటి చైతన్యపూరితమైనటువంటి జీవితము ఈ సంసార అంధకారం నుంచి బయటపడగలుగుతుంది.
అలా కాకుండా ఆల్వేస్ ఐ కెన్ ఎంజాయ్. సో, ఐ కెన్ మేక్ మై సన్ ఎంజాయ్‌మెంట్. నా వైఫ్‌ని ఎలా బెస్ట్ భౌతికంగా సాటిస్ఫై చేయగలుగుతాను. పిల్లలని, నా ఫ్రెండ్స్‌ని, నా సొసైటీని, లేకపోతే ఇంకెన్నో రకాలుగా చాలా మందికి ప్యాషన్ ఉంటది. సో, సొసైటీలో మంచిగా ఆళ్ళు గూడా పాపం సేవ జేయాలనుకుంటా ఉంటారు. సో, ఎంతో మందికి ఆ సేవతో పేరు, ప్రతిష్ట కోరుకుంటా ఉంటారు. అది ఆ పేరు, భౌతిక పేరు, ప్రతిష్ట ఇవన్నీ గూడా గృహ అంధకూపంలో, సంసార అంధకూపంలో మనల్ని పడేస్తుంది. దాని నుంచి బయటపడలేము. దాని గురించి చాలా మంచి లీలలు ఈరోజు చర్చిద్దాము. సంసార అంధకూపంలో పడడం వల్ల నష్టము, పునరపి జననం, పునరపి మరణం. ఇంక ఎన్ని సంవత్సరాలు ఈ చక్రంలో జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను చెప్పుకుంటామో తెలియదు. మరి దాని నుంచి ఈ సంసార అంధకూపం నుంచి బయట పడడం వల్ల మనము ఈ చక్రం జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే క్లేశాల యొక్క చక్రంలోంచి గలుగుతాము. మనందరం ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ అయ్యాము. జన్మించిన వాళ్ళం ఎవ్వరు గూడా ఆనందంగా లేము. ప్రతి ఒక్కరు గూడా బాధల్లో, దుఃఖాల్లో మేబీ ఎటువంటివి శారీరక బాధలుండొచ్చు, మానసిక బాధలుండొచ్చు. ఇతరులకు ఏదన్నా హ్మ్. వాళ్ళ వాళ్ళు బాధపడుతుంటే మనకు బాధలనిపియొచ్చు. లేదు అనుకుంటే నేచురల్ కలామిటీస్ ఆది దైవిక దేవతల వల్ల ఇబ్బందులుండొచ్చు. మరి చుట్టాలు, బంధువులు హాస్పిటల్‌లో ఉంటే వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళని చూసి మనకు బాధ అనిపించొచ్చు. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి భౌతిక సంసారంలో బాధలు, దుఃఖాలుంటాయి. మరి వీటి నుంచి మనము బయటపడాలంటే దయచేసి భగవంతుడు ఏదైతే నియమం పెట్టాడో బ్రహ్మచర్య మనమైతే బ్రహ్మచర్య ఏజ్ అయిపోయింది. గృహస్థ, గృహస్థ ఏజ్ గూడా అయిపోయింది. అయినా గృహస్థ గృహమేది జీవితాన్ని గడుపుతున్నాం. గృహస్థ ఆశ్రమాన్ని గడపట్లేదు. ప్రభుజీ మీరు చెప్పినట్టుగా పొద్దున్న లేసి మంగళారతి, జపం ఓకే. కొంతవరకు వండర్‌ఫుల్. కొంతవరకు అది ఫిజికల్‌గా మనం పార్టిసిపేట్ జేస్తున్నాము. కానీ నిజమైన కాన్షియస్‌తో చేయట్లేదు మనం. సో, జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. వైరాగ్యంతో మనం చెయ్యాలి. సో, వైరాగ్యం ఎప్పుడొస్తుంది? జ్ఞానం విజ్ఞానంగా మారినప్పుడు వైరాగ్యం వస్తుంది. ప్రే విజ్ఞానం అంటే ప్రయోగాత్మకంగా. ఇప్పుడు జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం. అది ప్రయోగాత్మకంగా మారాలి. ఆ! సో, కర్దముని చూడండి. తన సంతానమే సాక్షాత్ దేవదేవుడు భగవంతుడైనా సో, నేను వైదిక మర్యాదను నేను పాటించాలి. నేనే పాటించకపోతే తర్వాత జనరేషన్ ఎలా ఉంటది? కపిల భగవానుల నా కొడుకు గూడా భగవంతుడే. నా కొడుకు కూడా గొప్ప భక్తుడే. కొడుకుతో పాటు నేనుంటాను. లేకుంటే ఇంకా నా కొడుకు, కోడలు గూడా మంచి భక్తులు. నేనెందుకు వదిలిపెట్టి వెళ్ళాలి అనే క్వెషన్ మార్క్ పెట్టుకొని హ్మ్. సో, కాబట్టి దయచేసి మనందరం గూడా ఇటువంటి ఆచారుల యొక్క జీవిత విశేషాల నుంచి, ఆ జీవన విధానం నుంచి మనం నేర్చుకోవాలి. ప్రభుజీ ఎందుకు ఇలా మోటివేట్ జేస్తున్నారు అంటే, ఇప్పుడు మన పిల్లల్ని చాలా ప్రేమిస్తాం. కానీ ఇట్ డస్ నాట్ మీన్ దట్ వాళ్ళని స్కూలుకి పంపకుండా, కాలేజీకి పంపకుండా, తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ అంటే సపోజ్ గురుకులని పంపకుంటే, మీరు నిజమైన వెల్ విషరా? మీ పిల్లల యొక్క వెల్ విషరా మీరు? హ్మ్. అదే ఓకే. ఎంత వింటే అంత. సో, కాబట్టి ఒక ప్రధానోపాధ్యాయుడు తన జీవితాన్ని అలా ఇప్పుడు మనం ఎలా గడుపుతున్నామో, అలా ఆయన జీవితాన్ని గడుపుతూ సమయం ఆసన్నమైంది. రిటైర్మెంట్. సో, చాలా మంచివాడు. మంచి పేరు, ప్రతిష్ట కలిగినటువంటి టీచర్ ఆయన. సో, ఆ రోజు రిటైర్మెంట్ రోజు ఆ ఊరు వాళ్ళు వీళ్ళు చుట్టాలు, బంధువులొచ్చి చాలా మంది ఆయన్ని పొగడ్తలో ముంచెత్తుతారు. ఆయన గూడా వాళ్ళందరి కొరకు మంచి పార్టీ ఇస్తాడు. ఇంటికాడొచ్చిన తర్వాత స్కూల్లో మంచి పార్టీ జరుగుతుంది. ఇంటి దగ్గర గూడా చాలా మంది సో, చుట్టాలు, బంధువులందరికి గూడా పార్టీ ఏర్పాటు జేస్తారు. అయిపోయింది. రాత్రి 10 అయింది. ఎక్కడి వాళ్ళక్కడ అందరెళ్ళిపోయారు. తండ్రి ఒకే ఒక కుమారుడు, భార్య ఉంటుంది. కుమారుడికి గూడా పెళ్లవుతుంది. ముగ్గురిని పిలిసి అందరెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఇంకేమైనా ఉందా? లేదు. అయితే నేను మీకొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అప్పటి వరకు ఎంతో ఆనందం.
అప్పుడు ఆయన చాలా గంభీరంగా మారిపోతాడు. చాలా సీరియస్‌గా. చెప్పండి నాన్న ఏంటి అంటే, నేను ఆల్రెడీ ఇది ఎప్పటినుంచో నిర్ణయం చేసుకున్నాను. నా జీవిత విధానం రిటైర్మెంట్ అయిన నెక్స్ట్ డే నుంచి ఎలా ఉండాలి? చెప్పు నాన్న ఎలా అంటే, నాకొచ్చిన డబ్బులన్నీ మీకిచ్చేస్తాను. ఇంకా ఈ రోజు వరకు నాకు చెక్స్ ఏమొచ్చాయో మీరు తీసుకోండి. నెక్స్ట్ మంత్ నుంచి పెన్షనొస్తది. పెన్షన్ గూడా నాకు ఒక్క రూపాయి వద్దు మీకిచ్చేస్తాను. కానీ నేను ఈ ఇంట్లో ఎవ్వరితో సంబంధము లేనటువంటి విధంగా ఉంటాను. ఏక ఒకే ఒక్క పూట భోజనం జేస్తాను. నాతోనెవ్వరు మాట్లాడొద్దు. నేనెవరితోని మాట్లాడను. కంప్లీట్‌గా వనాలకు వెళ్తే అయితే కంప్లీట్ ఇంకా అసలు శరీరంతో గూడా కనబడకుండా ఉంటారు. కానీ ఇక్కడ ఉంటాను. ఒకే ఒక్క పూట భోజనం పెట్టండి చాలు నాకు. ఇంకా నాకు ఏమి అవసరాలు అవసరం లేదు. నాతో ఎవరు మాట్లాడకూడదు. కంప్లీట్‌గా 24/7 వాళ్ళ ఇంట్లో గూడా డూప్లెక్స్ ఉందేమో. సెపరేట్ రూమ్‌లో ఉంటాను నేను. నన్నెవరు డిస్టర్బ్ జేయరు. చుట్టాలు అసలు ఏ విషయం గురించి గూడా ఎన్ని బాధలొచ్చాయా? అసలు దేని గురించి నన్ను సజెషన్ గూడా అడగొద్దు నేను. ఇక్కడ ఉన్నా నేను లేని కిందుగా భావించండి. బస్ నా తదుపరి జీవితం నేను తపస్సులాగా జేసుకుంటూ భగవంతుడి ధ్యానంలో, భగవంతుడి సేవలో నేనుండాలనుకుంటున్నాను. ఇది ఒకటి. లేదు నాన్న అట్లా కాదు అంటే, నేను ఇంట్లోంచి మీకన్నీ అప్పజెప్తున్నాను. ఇంట్లోంచి వెళ్లి వనాల్లో నేను జీవించాలని. లేదా ఇక్కడే ఉంటే ఈ కండిషన్. మంచి, చెడు, చావు అసలు దేని గురించి గూడా నన్ను టచ్ జేయొద్దు. ఇంట్లో ఎంత గొప్ప సమస్యొచ్చినా నన్ను టచ్ చేయొద్దు అని జెప్తాడు. ఓకే నాన్న బయట ఉండేదనికంటే ఏకైక సంతానం నేనుండంగా నువ్వు బయటెందుకు వెళ్ళడం? నీ ఇష్టానుసారంగా జీవించు నాన్న. నిన్నసలు టచ్ చేయం. అంటే రోజు ఇంకా నెక్స్ట్ డే నుంచి అలా ఏం వండి పెట్టినా ఈ కూర ఇలా ఉంది, ఈ పప్పు ఇలా అసలు ఏమీ టచ్ చేయడు ఆయన. నాకింక కావాలా? వద్దు. ఏదో ఒక్క పూట ప్రసాదం తీసుకుంటాడు. ఫుల్లుగా సాధన చేస్తా ఉంటాడు. సాధన చేస్తా. అయితే ఒక గురువుగారిది వాళ్ళ ఊర్లో భాగవత సప్తాహ ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. అక్కడ వెళ్లి జస్ట్ వింటాడు. అది గూడా వినడానికి. మొత్తం అయిపోయిన తర్వాత ఆయన యొక్క గ్లో ఎలా ఉందంటే మొత్తం ఎంతో కోపంతో ఆయన దగ్గరకొచ్చినా కూడా చాలా కంప్లీట్‌గా కోపమంతా నశించిపోయి శాంతంగా ఆయన ఆయన లోపల ఆ లైట్‌గా ఆ యొక్క ప్రభావం అలా కనబడతా ఉంది. ఆయన యొక్క సాధన ప్రభావం. అప్పుడు ఆ గురువు గారితో అన్నాడంట. గురువుగారు ఇంక నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని. అప్పుడు ఆ గురువుగారు చూసి ఈయన పర్ఫెక్ట్‌గా క్వాలిఫై అయిపోయిండు వెళ్ళడానికి కొరకు. అంత గొప్ప సాధన చేస్తాడు. గురువుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంటికెళ్ళిపోయాడు. తన శరీరాన్ని ఆనందంగా నవ్వుతూ వదిలేసాడంట. భగవంతుడి యొక్క సాధన చేస్తూ శరీరాన్ని వదిలేసాడు. సో, దిస్ ఈస్ ద అలానే అంటే కొద్దిపాటి అంటే మనకు గూడా తెలిసిన ఒక భక్తుడుండే. కానీ కంప్లీట్‌గా ఈ మార్గంలో గాదు. ఆయన గూడా జాబ్ చేసిండు మంచి ఆఫీసర్‌గా. ఆయన గూడా రూమ్‌లో భార్యతో పాటు సెపరేట్ ఇంక పిల్లలకి అన్ని అప్పజెప్పి ఆయన గూడా ఇంకా బాధ్యతల్లో ఇరుక్కున్నారు. కానీ ఈ విధంగా జీవించి మనం సాధన జేయడానికి కొరకు ఎంత ఆనందంగా నవ్వుతూ భగవంతుడిని స్మరిస్తూ, భగవంతుని జపం జేస్తూ భగవద్ధామం వెళ్ళిపోయాడు. ఇది మనము భగవంతుడి కొరకు ఎలా ప్రయాణం చేయాలి? ఒకవేళ ఇలా ప్రయాణం చేయకపోతే, ఇటువంటి సాధన చేయకుండా, ఇటువంటి ప్రిపరేషన్ చేయకుండా ఉంటే ఏం జరుగుతదో ఇంకో లీల చెప్తాను విందాం. 41 శ్లోకంలో మైత్రేయుడు పలుకును. ఈ విధంగా తనయుడు కపిలముని పలికినంతటా ప్రజాపతి యొక్క కర్దముడు అతనికి ప్రదక్షిణము కావించి సంతృష్టి చెందిన మనసుతో శీఘ్రమే వనమునకు వెడలిను. సో, తన కుమారుడు కూడా ఆశ్వాసం ఇచ్చాడు. భరోసా ఇచ్చాడు. తల్లిని నేను తప్పకుండా ఈ భయ శోకాదుల నుండి రక్షిస్తాను నాన్న అని జెప్పేసి. సో, ఎప్పుడైతే కుమారుడు ఆ విధంగా ఆ! మాటిచ్చాడో కర్దముని వెళ్ళిపోతున్నాడు. ప్రదక్షిణం చేశాడు. ఎందుకు? భగవంతుడు గాబట్టి. భాష్యము. వనమునకు పోవుట ప్రతి ఒక్కరికి తప్పనిసరి అయినదే. ఒకడు పోవుటకు ఇంకొకడు పోకపోవుటకు అదేమి షికారు కాదు. కనీసం వానప్రస్థుడిగానైనా ప్రతి ఒక్కరు వనమునకేగవలెను. సన్యాసం లేకున్నా వానప్రస్థ జీవితమన్నా తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలంట? ఆ! భక్త ప్రహ్లాద్ తన తండ్రితో జరిపిన సంభాషణ యందు
వివరించినట్లుగా వనమున కేకుట అనగా నూటికి నూరు పాలు శ్రీహరిని ఆశ్రయించుట అని ఏ భావము. చూసారా? వనానికి వెళ్ళటం అంటే వంతి తిరగడానికి కొరకు కాదు. వానప్రస్థాశ్రమం అంటే అక్కడ వెళ్ళడం గాదు. నిజంగా శ్రీహరిని, ఆ దేవదేవుడిని భగవంతుని ఆశ్రయించకుండా ఎంత వానప్రస్థ జీవితం అది ఇది అంటే గూడా వేస్ట్. భగవంతుడి యొక్క ఇందాక జెప్పింది అదే అనుకుంటున్నాను గదా! ఒక చిన్న టెంపుల్ లాగుండి, అందరం కలిసి కామన్ టెంపుల్‌ని పోషిస్తూ, మెయింటైన్ జేస్తూ, మనం ఎంతో మందికి ఆదర్శవంతమైన జీవితాన్ని ఇక్కడ శ్రీకాకుళం దగ్గర గూడా ఈసారి ఒకవేళ అటు వెళ్తే అప్పుడు వెళ్లి చూస్తాం మనం. వాళ్ళు గూడా ఒక కొంత ల్యాండ్ తీసుకొని అక్కడ గిరెంట్ గూడా లేకుండా వైదిక సాంప్రదాయం ప్రకారము జీవిస్తా ఉన్నారంట. గోశాల మనం గూడా గోశాల పెట్టుకొని అలా పెడితే ఎంత అద్భుతమైన జీవితం అసలు. అది ఇలా చెప్తుంటేనే ఆనందంగా ఉంది. సదా సదా సముద్విగ్నం సదా సముద్విగ్నదియాం భాగవతం 7.5.5 తాత్కాలికంగా భౌతిక దేహమును గ్రహించినట్టి జనులందరినూ ఎల్లప్పుడూ క్లేశభరితులై ఉందురు. కనుకనే ఈ భౌతిక దేహమునెడ మోహగ్రస్తుడు కాకుండా దాని నుండి బయటపడుటకే ప్రతి ఒక్కడు యత్నించవలెను. వనమున కేగుట లేదా సంసారిక బంధమును త్యజించుట కావించి ఏకాంతంగా కృష్ణ భక్తి అందు నెలకొంటే ఈ విధంగా విడువడుటకు ప్రాథమిక విధానము. వనమున కేగుట ఎందలి ప్రయోజనం ఇదియే. లేనిచో వనమన్నది కేవలము కోతులు మరియు క్రూర మృగముల స్థానమే. వనమున కేగుట అనగా క్రోధి అగుటకో లేదా క్రూర మృగముగా మారుటకో అని భావము కాదు. ఏకాంతముగా శ్రీహరిని ఆశ్రయించి పూర్ణముగా సేవయందు నెలకొనుట అనియే దాని భావము. మనుజుడు నిజముగా అడవికి వెళ్ళవలసిన అవసరం లేదు. తన జీవితమునంతటినీ పెద్ద పెద్ద నగరముల్లో గడిపివేసిన వానికి ప్రస్తుత సమయమున అది యుక్తము కాదు. ప్రహ్లాదుడు వివరించినట్లుగా హిత్వాత్మపాతం గృహమందకూపం కృష్ణ భక్తి లేనటువంటి సంసారిక జీవనము అంధకూపం వంటిది. కనుక కుటుంబ బరువు బాధ్యతలలోనే మనుజుడు ఎల్లప్పుడూ నిలిచిపోరాదు. ఒంటరిగా ఎవరైనా చీకటి నూతిలో పడినప్పుడు రక్షించుటకు అచ్చటి ఎవ్వరునూ లేనప్పుడు అతడు సంవత్సరముల కొద్దీ అరిచినను ఎవ్వరునూ దానిని గాంచబోరు. ఆ అరుపులు వినజాలరు. అప్పుడు మరణము తథ్యమే. అదేవిధంగా పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానునితో తమకు గల నిత్య సంబంధమును మరిచిన వారు సంసారపు అంధకూపమున ఉన్నట్టు వారే. వారి స్థితిని కూడా అశుభమయమే. అటువంటి కూపమును మనుజుడు ఏదో ఒక విధంగా త్యజించి కృష్ణ భక్తి భావనను చేపట్టి క్లేశభరితమగు భవబంధము నుండి విడివడవలెనని భక్త ప్రహ్లాదుడు ఉపదేశిస్తున్నాడు. భక్త ప్రహ్లాదుడు మనకు ఈ సంసార భవబంధము నుండి క్లేశభరితమగు భవబంధము నుండి విడిపడే మార్గాన్ని మనకు ఆల్రెడీ తన యొక్క ప్రహ్లాదుడి బోధనలో చెప్పడం జరిగింది. కౌమారే ఆచరత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం ప్రదం. ప్రహ్లాదుడు చెప్తున్నాడు, మనుష్య జన్మ అనేది చాలా చాలా దుర్లభము. ఈ దుర్లభ మానుష్య జన్మని మీరు సద్వినియోగపరచుకోండి. సత్కార్యాలకు ఉపయోగించండి. సాధు సంఘానికి ఉపయోగించండి. సాధు సంఘం తీసుకోవడానికి. ఈ ఒకే జన్మని మనము దుఃఖభరితమైనటువంటి, క్లేశభరితమైనటువంటి మళ్ళీ నెక్స్ట్ ఇటువంటి జీవితం రాకుండా మీరు ప్లాన్ జేసుకోండి అని చెప్తున్నారు. దీని కొరకు ఒకసారి ఏమవుతుందంటే ఒకతను చాలా ఫ్యామిలీ అటాచ్‌మెంట్, చాలా భోగ లాలస్యం. ఆయన పూర్వకాలం. అడవి గుండా నడుచుకుంటూ బిజినెస్ మ్యాన్. ఆ బిజినెస్ చేస్తా ఉంటాడు. నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. నడుచుకుంటూ వెళ్తా ఉంటాడు. అక్కడొక క్రూర మృగము వెంబడబడుతుంది. పులి వెంబడబడుతుంది. దాన్ని తప్పించుకోవడానికి పరిగెత్తి, పరిగెత్తి అడవి గాబట్టి అక్కడ ఆ గుంతలో బావిలో పడిపోతాడు. ఆ గడ్డి ఉంటది. అది బావి అనేది కూడా తెలీదు. గడ్డి చాలా పెరిగిపోతుంది. పెద్ద గడ్డి ఇంతింత గడ్డి పెరిగిపోతుంది. అప్పుడు ఆయన పడిపోతూ, పడిపోతూ ఆయన పెద్ద గడ్డి ఉంటుంది. అది తీగలాగా. దాన్ని పట్టుకుంటాడు. ఆ గడ్డిని. పట్టుకొని చూస్తే అక్కడ బావిలో ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు. ఎండిపోయిన బావి ఉంది. సో, ఆ బావి ఒడ్డున ఒక వృక్షం ఉంది. ఆ లోపల ఆయన పడిపోతూ అమ్మా! పడిపోతున్నాను కిందకి చూస్తే ఒక పెద్ద కొండ చిలువ లాంటిది ఉంది. అది. ఇట్లా పెద్ద పాము.
ఇట్లా నోరు తెరిసి దానికి కూడా ఆకలవుతుంది. ఒక్క జీవి కూడా పడలేదు దానికి. సో, ఈ శబ్దం వినబడంగానే నోరు టక్కని తెరిసిందట. అబ్బా! నా అదృష్టం ఈరోజు ఇంత పెద్ద జీవుడు రాబోతున్నాడు. హాయిగా వారం రోజుల దాకా నాకు వారం రోజులు ఉపవాసం ఉంది. సో, నెక్స్ట్ 1 వీక్ దాకా సరిపోతుందని జెప్పేసి పెద్ద నోరు తెరిసి రెడీగా ఉందన్నట్టు. కింద చూసి ప్రాణాల అరచేతిలో పెట్టుకున్నాడు లేసిపోయేట్టుగా. సో, అని జెప్పి కింద నుంచి పైకి చూసేసరికి ఆ పులి రెడీగా ఉంది. వీడు ఎక్కకపోతాడా? నేను వీడిని పోతానా అని. ఇలా. ఇంక వానికి టెన్షన్ అయిపోయింది. కింద జూస్తే పాము, పైన జూస్తే పులి ఉంది. ఇక దమ్ము తీరుస్తా ఉన్నాడు వాడు. ఈ లోపల ఆ టెన్షన్‌కు ఆ! చూస్తున్నప్పుడు ఇలా 2 చేతులకు పట్టుకున్నాడు. కొద్దిసేపయిన తర్వాత చాలా ఇంకా వీక్‌నెస్ అయిపోయింది. నిరుత్సాహం అయిపోయింది. అని జెప్పేసి ఇలా నాలుక తెరుస్తాడు. ఆ దమ్ము తీస్తున్నప్పుడు. పైన చెట్టు పైన ఒక తేనె తిట్ట ఉంది. దాంట్లోంచి ఒక డ్రాప్ తేనె పడ్డదంట. ఆ నోట్లో. అమ్మా! ప్రాణం లేసొచ్చిందని జెప్పి చాలా ఉత్సాహంగా చూస్తా ఉంటాడు. ఆ ఉత్సాహము క్షణకాలం గూడా ఉండలేకపోయింది. ఈ చేతి కొంచెం లూజ్ అయినట్టు అనిపించిందంట. రైట్ హ్యాండ్. ఏంటా అని జూస్తే రైట్ హ్యాండ్‌కి ఒక తెల్ల ఎలక గడ్డి పొరకలను కట్ చేస్తా ఉంది. అరే! ఇదేంటి లూజ్ అయిపోయిందని జూస్తే దీన్ని జూస్తే ఇటు లూజ్ అయిపోయింది. ఇటు జూస్తే ఇంకొకటి నల్ల ఎలక కట్ చేస్తుంది. మళ్ళీ ఇదేంటి? ఇది లూజ్ అయిపోయి ఏదో మొత్తానికి ఈ పులి వెళ్ళిపోకపోతదా? నేను పైకి వీటిని పట్టుకొని పైకెక్కగలుగుతాను అనుకునే లోపల ఇవి కట్ చేస్తుంది. అది లూజ్ కాంగానే కిందకి చూస్తే అది ఆ పెద్ద పాము ఎప్పుడెప్పుడా అని అరుస్తూ అది వెయిట్ చేస్తా ఉంది. ఈ టెన్షన్స్‌కి మళ్ళీ నిరుత్సాహపడి మళ్ళీ కొంచెం ఆ సేద తీరడానికి ఇలా నోరు ఆ దమ్ము తీస్తూ ఇలా పెడితే మళ్ళీ ఒక డ్రాప్ పడ్డది. జస్ట్ ఒక డ్రాప్ అని పడంగానే మళ్ళీ ఆనందపడుతున్నాడు. ఒక్క డ్రాప్ ఆ తేనెతో. సో, ఇక్కడ ఆచార్యులు చెప్తారు. మళ్ళీ ఇక్కడ మళ్ళా నల్ల ఎలక కట్ చేస్తుంది. తెల్ల ఎలక కట్ చేస్తా ఉంది. సో, లాస్ట్‌కి ఇంక కొన్ని మాత్రం మిగిలినయి. ఇంక అవి కాస్త పోయినాయంటే పాము ఇక్కడ పైనుంచి పులి పెద్ద గాండ్రిస్తా ఉంది. అంటే ఆయన జీవితం ఏంటి పరిస్థితి ఏంటది? తెల్ల ఎలక అంటే పగలు మన జీవితం అనే గడ్డి పరకలు ఎన్ని రోజులు రాసుకొనొచ్చామో కట్ చేస్తా ఉంది. కట్ జేస్తా ఉంది. రాత్రి అనే నల్లెలక నైట్ అవర్స్ కట్ చేస్తా ఉంది. కంబైన్ టుగెదర్ ఒక డే పోతుంది. అలా వీక్ పోతుంది. మంత్ పోతుంది. ఇయర్స్ పోతుంది. అలా 52 సంవత్సరాలు తెల్ల ఎలక, నల్ల ఎలక కట్ చేస్తూ నా యొక్క ఆ! జీవితాన్ని హరించి వేసింది. సాధించిందేముందంటే ఆ! కింద చూస్తే పాము, పైన చూస్తే పులిలాగా ఉంది. మరి నేను ఈ రెండిటి నుంచి ఈ సంసార అంధకారం నుంచి రక్షింపబడాలి అంటే ప్రహ్లాదుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు? ఆ భగవంతుణ్ణి భజించండి. భగవంతుని ఒకవేళ ఎవరైతే భజించలేరో వాడింకా ఈ జీవితంలో ఏమీ సాధించలేడు. దానికి మనకు భగవంతుని భజించడానికి గూడా ఒక కీర్తన, అద్భుత కీర్తన మాతాజీ అప్పుడప్పుడు పాడుతుంటుంది గదా! ఏం కీర్తనది? భజహో రే మన అది గాదు మాతాజీ. శ్రీమంగళ అది కాదు. అదేమో అభయ చరణారవింద యొక్క ఆశ్రయం. ఇంకోటి మాతాజీ పాడుతుంటది గదా! కృష్ణ నామతో భజలే రే మనవా భవసాగర్ तर जाएगा కృష్ణ నామతో భజలే రే మనవా భవసాగర్ तर जाएगा ఏ బుక్‌లో ఉంది అది అది? వేరే హిందీ బుక్‌లో ఉందనుకుంటా గదా! అంటే ఎవరైతే ఈ అది వాడారు కృష్ణ నామతో భజలే రే మనవా కృష్ణ నామతో భజలే మనవా భవ సాగర तर जाएगा जो नाम तूने भजन किया तो फिर पाछे पछताएगा क्या लेकर तू आया जगत में क्या लेकर तू जाएगा मोटी बातें आया जगत में
हाथ पसारे जाएगा, धन दौलत माल खजाना, संग नहीं कुछ जाने, इस दुनिया से रिश्ता तेरा एक दिन सब छूट जाएंगे। 2 दिन यहाँ पड़ा है मूरत, फिर सच्चे घर जाएगा। అయిపోయిందా? ఉండదు, పడదు. ఉమ్. जो ना तूने भजन किया तो फिर बातें पछताएगा। मनुष्य चोला पाया है तो हरि नाम का जाप करो, चरण भक्ति प्रभु मुझको देकर मेरा भी उद्धार करो। माया मोह का छोड़कर मूरख तू पलट जाएगा। कृष्ण नाम तू भजले मनवा, भवसागर तर जाएगा। कृष्ण नाम तू भजले रे मनवा, भवसागर तर जाएगा। भवसागर तर जाएगा। అంటే ఎవరైతే ఈ క్లేశభరితమైనటువంటి సంసార అంధకూపం నుండి బయటపడాలనుకుంటున్నారో వాళ్ళు కేవలము చేయవలసింది ఈ యొక్క కీర్తనలో అద్భుతంగా మనకు చెప్పడం జరిగింది. కృష్ణనామం భగవంతుడి యొక్క నామం ఒకటే మనం ఈ భవసాగరం నుంచి మనను బయటపడేయగలదు. తర్వాత మనం చేయవలసిందేంటి? మనం ఇక్కడికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని వెళ్ళలేదు. కేవలం ఏం తీసుకొనొచ్చాము మనము? పాస్ట్ కర్మని తీసుకొనొచ్చాము. కర్మ ఫలాలను అనుభవిస్తున్నాం. ఈ కర్మ ఫలాలన్నిటిని గూడా మనము నష్టం జేసుకోవాలంటే కేవలము భగవంతుడి యొక్క నామం ఒక్కటే మనకు ఆశ్రయము. చేతులు ముడుచుకొనొచ్చాము. ముట్టి బాందే ఆయా జగతమే. వెళ్ళేటప్పుడు చేతులు ఓపెన్ జేసి, వచ్చేప్పుడు ఇలా వచ్చుంటాం వచ్చేప్పుడు. వెళ్ళేటప్పుడు చేతులు చాచి వెళ్ళాల్సొస్తుంది. వచ్చిన తర్వాతే ధన్, దౌలత్ ఇవన్నీ గూడా మనకు ఈ భౌతిక సంసార బంధనాల్లో బంధించడానికే ధన్, దౌలత్ మనకు ఉపయోగపడతాయి తప్ప, ఇదే ధన్, దౌలత్‌ని భగవంతుడి సేవ కొరకు మనం ఉపయోగించినట్టయితే, మనము ఇక్కడి నుంచి ముక్తి పొందగలుగుతాము. మనకు చెప్తున్నారు ఇక్కడ మనకు సమయం ఎంతిచ్చారు? పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు ఇచ్చినట్టుగా మనకు 2 రోజుల కొరకు ఇక్కడికొచ్చాము. 2 దిన్ ఆ! కొరకు ఇక్కడ 2 దిన్ యహా పడా హై మూరఖ్ ఫిర్ సచ్చే ఘర్ జాయేగా. 2 రోజుల కొరకు ఇక్కడ నిజంగా మనం మొన్న చార్ధామ్ వెళ్ళాము. 14 రోజులు తిరిగాము. తర్వాత మన ఇళ్ళలోకొచ్చేసాం. రేపు బ్రజమండల్‌కెళ్తున్నాం 20 రోజుల కొరకు. మళ్ళీ మన ఇళ్ళలోకొస్తాం. మాయాపూర్ ఎళ్తున్నాం. ఒక్కరోజు కొరకు. మళ్ళీ మన ఇళ్ళలోకొస్తాం. అలానే మన నిజమైన ఇల్లు భగవంతుడి వైకుంఠ ధామము. మరి వెళ్తున్నప్పుడే టికెట్ చేసుకున్నాము. రిటర్న్‌ది గూడా. అలానే ఇక్కడికొచ్చినప్పుడు మరి రిటర్న్ టికెట్ చేశామా లేదంటే చేయలేదు. ఎందుకంటే ఇది మాత్రం జేయలేదు. ఎందుకు జేయలేదు తెలుసా? మనకు వెళ్ళాలని కోరుకోవట్లేదు. వెళ్ళాలని కోరుకుంటే రిటర్న్ టికెట్ చేస్తాము. కోరట్లేదు కాబట్టి మనం చేయలేకపోతున్నాము. కాబట్టి భగవంతుని మనం ఏమడగాలంటే मनुष्य चोला पाया है तो हरिनाम का जाप करो చరణ భక్తి ప్రభు ముజికో దేకర్ మేరా బి ఉద్ధార కరో. భగవంతుని కోరవలసింది ఈ యొక్క సంసార అంధకూపం నుంచి రక్షింపబడాలంటే ప్రభు మీ యొక్క చరణ భక్తి నాకు ప్రసాదించండి, నన్ను ఉద్ధరించండి, మీ యొక్క చరణ భక్తి నాకు ప్రసాదించి తర్వాత ఈ మాయా మోహం నుంచి నన్ను రక్షించండి. మనం అట్లా వేడుకోకున్నా ఒకరోజు ఈ సంసార అంధకూపం నుంచి నెక్స్ట్ జన్మ తీసుకోవడానికి శరీరాన్ని ఏదో ఒక రోజు వదిలేయాల్సొస్తుంది. ఇంకో శరీరాన్ని తీసుకోవడానికి కొరకు. కాబట్టి ఇంకో శరీరము, భౌతిక శరీరము ఉండకుండా కేవలం ఆధ్యాత్మిక శరీరాన్ని అంటే సారూప్యని పొంది భగవంతుడి సాలోక్యానికి చేరుకోవాలంటే కేవలము కృష్ణ నామము, కృష్ణ కథామృతం మాత్రమే మనకు ఉపయోగపడుతుంది అని దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ సంసార భవ అంధకూపం నుంచి మనం రక్షింపబడకపోతే పునరపి జననం, పునరపి మరణం ఇంకెన్ని జన్మలు మనము
ధృతరాష్ట్రుడే 50 జన్మలెత్తి 100 మంది పుత్రుల్ని పొందాడని. అది కూడా ఎటువంటి పుత్రులు? దుష్టులు, దుర్మార్గులు. కాబట్టి మనం అటువంటి ఛాన్స్ తీసుకోకుండా ఇది ఒకే లైఫ్‌లో భగవంతుడిని చేరుకోవడానికి అందరం కలిసి ప్రయత్నం చేద్దామని నేను మిమ్మల్ని వేడుకుంటూ ముగిస్తున్నాను. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. श्री श्री राधारमण लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताई भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्री